హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు గోంగూర పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బాండీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజువి 2 కట్టల దాకా తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక 6 ఎండుమిర్చిని ఇలా ఫ్రై చేసుకున్నాను. వీటిని సిమ్లో పెట్టి ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఈ ఎండుమిర్చిని తీసివేసి ఈ నూనెలోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. నా దగ్గర ధనియాలు లేదు కాబట్టి ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోవాలి. ఈ గోంగూరను ఇలా కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అలాగే ఎండుమిర్చిని రెండింటిని పౌడర్గా చేసుకోవాలి. అలాగే మెత్తగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా మిక్సీలో వేసి ఒకసారి రుబ్బి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 or 2 టేబుల్ స్పూన్ తిరుమత గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూరను ఇందులో వేసుకోవాలి. ఒకసారి అలా కలుపుకొని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కరివేపాకు పౌడర్ కూడా వేసుకొని కలుపుకున్నాను. ఈ గోంగూరని ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కాంబినేషన్ టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూరలోకి. కానీ మీరు ఎక్కువ మోతాదులో చేసుకున్నట్లయితే ఒక రోజుకు సరిపడా పచ్చడిలో మాత్రమే ఇలా ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి, లేదంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంతే అండి, టేస్టీ అండ్ హెల్దీ గోంగూర పచ్చడి రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.